జై శ్రీకృష్ణ. శ్రీమన్నారాయణేమో 19వ దశకం. పృథోస్తు నప్తా వృద్ధుధర్మకర్మఠః ప్రాచీన బర్హిర్యువతౌ శతధృతౌ ప్రచేతసో నామ సుచేతసస్సుతాన్ ఆజీజనత్వత్కరుణాంకురాణివ పితుస్సిశ్రూक्षा నిరతస్య శాసనాత్ భవత్తపస్యాభిరతాదశాపి తే పయోనిధిం పశ్చిమమేత్య తత్తటే సరోవరం సందదృశోర్మనోహరం తదా భవత్తీర్థమిదం సమాగతో భవో భవత్సేవకదర్శనాదృతః ప్రకాశమాసాద్య పురః ప్రచేతసాం ఉపాదిశద్భక్తతమస్తవస్తవం స్తవం జపంతమమీ జలాంతరే భవంతమాశే విశతాయుతం సమాహ భవత్సుఖాస్వాదరసాదమీష్వియాన్ బభూవ కాలో ధ్రువవన్న శీఘ్రతా తపోభిరేషామతిమాత్రవర్ధిభిః సయజ్ఞహింసా నిరతోऽపి పావితః పితాపి తేషాం గృహయాతనారదా ప్రదర్శితాత్మా భవదాత్మతాం యయౌ కృపాబలేనైవ పురః ప్రచేతసాం ప్రకాశమాగః పతగేంద్రవాహనः విరాజిచక్రాదివరాయుధాంశుభిः భుజాభిరిష్టాభిరుదంచితద్యుతిः ప్రచేతసాం తావదయాచతామపి త్వమేవ కారుణ్యభరాద్వరానదాః భవద్విచింతాపి శివాయ దేహినాం భవత్వసౌ రుద్రనుతిశ్చ కామదా అవాప్య కాంతాం తనయాం మహీరుహాం తయా రమధ్వం దశలక్షవత్సరీం సుతోస్తు దక్షో నను తక్షణాచ్చ మాం ప్రయత్స్యథేతి న్యగదో ముదైవతాన్ తతశ్చ తే భూతలరోధినస్తరూన్ క్రోధాదహంతో ద్రుహిణేన వారితాః ధ్రుమైశ్చ దత్తాం తనయామవాప్యతాం త్వదుక్తకాలం సుఖినోభిరేమిరే అవాప్య దక్షం చ సుతం కృతాధ్వరాः ప్రచేతసో నారదలబ్ధయా ధియా అవాపురానందపదం తథావిధః త్వమీశవాతాలయనాథ పాహి మాం. ప్రభు, పృథు మహారాజు యొక్క ముని మనవడు ప్రాచీన బర్హి. అతడు గొప్ప యజ్ఞవాదిగా ధర్మ కార్యములను నిర్వహించెను. అతని భార్య పేరు శతధృతి. ఆ దంపతులకు ప్రచేతసులు అను కుమారులు కలిగిరి. వారందరూ జ్ఞాన సంపన్నులు. వారు నీ దయ వలన అంకురించిన వారే. స్వామి, ఆ 10 మంది ప్రచేతసులు నిన్ను గురించి తపస్సు చేయుట, నిన్ను ధ్యానించుట యందే నిరతులై ఉండెను. అయినను వంశాభివృద్ధికై ఆసక్తి చూపుచున్న తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించి వారు తపస్సు ద్వారా నీ అనుగ్రహం పొందుటకై పశ్చిమ సముద్ర తీరమునకు చేరిరి. అచట వారికి మనోహరమైన ఒక సరస్సు కనబడెను. ఒకనాడు నీ భక్తులందు మిక్కిలి శ్రేష్ఠుడైన శంకరుడు నీ భక్తులకు ప్రచేతసులను దర్శించుకోవలనను కోరిక కలిగెను. ఆ తీర్థమునకు వచ్చాను. ఆ శంకరుడు ప్రచేతసులకు కనిపించి మీ స్తోత్రము ఒక దానిని వారికి ఉపదేశించెను. ఆ ప్రచేతసులు అందరూ శంకరుడు ఉపదేశించిన స్తవములను సరస్సులోనే పెక్కు వేల సంవత్సరములు జపించుచు నిన్ను ధ్యానింపసాగిరి. ఈ విధముగా ప్రచేతసులు బ్రహ్మానంద రసాస్వాదనమునందు మునిగియుండిరి. ఉపాసన ఫలితము గురించి వారు ధ్రువుని వలె ఏమాత్రము తొందరపడలేదు. ప్రచేతసులు తండ్రి అయిన ప్రాచీన బర్హి మహారాజు అనేక యాగములను చేసి యాగములు అందు పశుహింస చేసినప్పటికీ తన పుత్రులు చేసిన గొప్ప తపస్సు వలన పవిత్రుడయ్యను. ఆ ప్రాచీన బర్హి మహారాజు దగ్గరకు నారదుడు ఒకసారి వచ్చి ఆత్మజ్ఞానమును బోధించెను. అందువలన ఆ మహారాజు సాయుధ్యమును ముక్తిని పొందెను. స్వామి,
నీవు నీ కృప వలనే ప్రచేతసులకు ప్రత్యక్షమైతివి. అప్పుడు నీ దివ్య స్వరూపము ఇట్లు ఉన్నది. నీవు పక్షేంద్రుడైన గరుత్మంతుని అధిరోహించియుంటివి. శంఖము, చక్రము మొదలైన 8 దివ్యాయుధములను 8 భుజములందు ధరించియుంటివి. ఆ ప్రచేతసులు నిన్నెట్టి వరములు కోరుకున్నను కరుణతో నీవే వారికి వరములను ఒసగితివి. స్వామి, నీకు సేవ చేయక కేవలం ధ్యానించినను వారికి గొప్ప మేలు కలుగును. అట్లే శంకరుడు చెప్పిన రుద్రగీతికను స్తుతించిన వారికి కూడా కోరికలన్నీ తీరును. ప్రచేతసులారా, మీ వృక్ష పుత్రిక అయిన మారీష భార్య కలదు. ఆమెతో మీరు 10 లక్షల సంవత్సరములు సుఖముగా ఉండగలరు. మీకు దక్షుడు అనే పుత్రుడు కలుగును. పుత్రుని జననమైన వెంటనే మీరు నా సాన్నిధ్యమునకు చేరుకుందురు అని సంతోషముతో వారికి వరములు ఇచ్చితివి. ప్రచేతసులు నీ వలన దివ్య వరములను పొంది తపస్సును చాలించి సరస్సు నుండి బయటకు వచ్చిరి. అప్పుడు చెట్లన్నీ దట్టముగా పెరిగి మానవులు జంతువులు తిరుగుటకు వీలు లేకుండెను. అట్టి వృక్షములను చూచి ప్రచేతసులు కోపముతో తగలబెట్టసాగిరి. అప్పుడు బ్రహ్మదేవుడు వారిని వారించెను. ఇట్లు తమకు మేలు చేసిన ప్రచేతసులకు వృక్షములు తాము పెంచి పోషించిన మారీష అను కన్యనిచ్చి పెండ్లు చేయగా ఆమెతో వారు చాలా కాలము సుఖముగా ఉండిరి. ప్రచేతసులకు మారీష వల్ల దక్షుడు అను పుత్రుడు కలిగెను. తర్వాత వారు భగవంతుని గురించి అనేక యజ్ఞములు చేసిరి. అప్పుడు వారి దగ్గరకు నారద మహర్షి వచ్చి వారికి కూడా ఆధ్యాత్మికమైన జ్ఞానమును ఉపదేశించెను. ఆ జ్ఞానము వలన ప్రచేతసులు అందరూ పరమపదమును పొందిరి. భక్తుల కోరికలను తీర్చు గురువాయూరపురాధినాథ శ్రీకృష్ణ, నీ భక్తుడైన నన్ను రక్షింపుము స్వామి. ప్రచేతసుల కథ అను 19వ దశకం సమాప్తం. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే.